ఆనాడు 1999 2000 సంవత్సరంలోనే ఈ రోజు వాటర్ గ్రిడ్ కు స్ఫూర్తి అయినటువంటి మానేరు మంచినీళ్ల పథకాన్ని సిద్దిపేటకి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి. ఆనాడు మానేరు మంచినీళ్లు నేడు జిల్లా మొన్ననే రైల్వే లైన్ అయింది. 2 నేషనల్ హైవేలు కూడా ఇచ్చినారు మనకు. ఒకటి వరంగల్ నుంచి సిద్దిపేట మీదుగా రామాయణపేట మెదక్ నేషనల్ హైవే వచ్చింది. సిరిసిల్ల సిద్దిపేట సూర్యాపేట నేషనల్ హైవే కూడా ముఖ్యమంత్రి గారు మనకిచ్చిండ్రు. మనకి ఇంకా అన్నీ వచ్చినాయి. నేను ఒక్క కోరిక మాత్రం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరదాం అనుకుంటున్నా. వారు తప్పకుండా ఆశీర్వదిస్తారు. దసరా పండుగ కానుక ఈ సిద్దిపేట జిల్లా వాసులకు ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా మీరు అన్నీ చేస్తున్నారు. ఈ సిద్దిపేట ప్రజలకు మంచి వైద్యం దొరకడం కోసం, మంచి విద్యను అందించడం కోసం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా సిద్దిపేటకు అందించి మాకు వరాన్ని అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, అదేవిధంగా సిద్దిపేట బాగా అభివృద్ధి అవుతా ఉంది. కొత్తగా 6 గ్రామాలు కూడా సిద్దిపేట పట్టణంలో కలిసినాయి కనుక మరి సిద్దిపేట పట్టణంలో శివారు ప్రాంతాల్లో మరికొన్ని మురికి కాలువలు రోడ్ల కోసం, ఈ పట్టణ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి మా గ్రామాలకు కూడా కొన్ని నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, మరొక్కసారి హృదయపూర్వకంగా ఈ జిల్లా ప్రారంభోత్సవం ఇవాళ ఒక చరిత్రకు సిద్దిపేట వేదిక కావడం నిజంగా మా అందరికీ ఎంతో ఆనందం. ఇక్కడనే ముఖ్యమంత్రి గారు మన 3.5 సంవత్సరాల 1000 రోజుల నిరాహార దీక్ష శిబిరానికి సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించిండ్రు. అదే పైలాన్ వేదికగా ఇంకొక మాట కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం కలెక్టరేట్ ఏర్పాటు చేసుకున్నాం.